ఒక విషయం చెప్తాను మీకు. ఈ మధ్య కొందరికి నిష్కారణ ద్వేషం. ఒక వ్యక్తిని, ఒక సేవకుని, ఒక విశ్వాసిని ద్వేషించడానికి ఏ కారణం లేకపోతే కొందరు ఏం పట్టుకుంటారు తెలుసా? చూడండి, సేవకుడు ఎప్పుడు అంచెలంచెలంచెలుగా ఆయన ఐశ్వర్యవంతుడు అయిపోతూనే ఉన్నాడు, వాళ్ళ విశ్వాసులేమో ఐశ్వర్యవంతులు అవ్వలేదు. చూడండి ఎంత ఎదిగిపోయాడు, ఎన్ని కొనుక్కున్నాడు అంట. బుద్ధి లేనోడా, జాగ్రత్తగా విను, జాగ్రత్తగా విను. బైబుల్లో అన్నాడు కదా దేవుడు, ఓ అవివేకి విను అన్నాడే. ఇప్పుడు విను, నీకు అర్థమయ్యేటట్టు చెప్తారు. ఈ రోజు ఎవరైతే అన్నింటిలో సమృద్ధి కలిగి ఈ రోజు గొప్పగా ఎదిగారో వారి సేవా జీవిత ప్రారంభాన్ని ఒకసారి తెలుసుకో. సమస్తాన్ని విడిచిపెట్టుకొని, అసలు దేవుడు ఇస్తాడో లేదో కూడా తెలియని టైంలో, ఎలా వస్తుందో లేదో కూడా తెలియని టైంలో తెగించి సేవ చేయడం ప్రారంభించిన రోజులను తెలుసుకో. వారి జీవితాల్లో వారి ప్రాణం పెట్టి, కుటుంబానికి కూడా పెట్టకుండా, పిల్లలకు కూడా పెట్టకుండా, అప్పులు చేసి అనారోగ్యాలతో ఇబ్బందులు పడిన ఆ ప్రారంభపు రోజులు చూడు వారి జీవితాల్లో. రాత్రి పగళ్ళు కన్నీళ్లు గార్చి, రాత్రి పగళ్ళు ప్రయాసపడి సువార్త చేసి, కింది స్థాయిలో సైకిళ్లు తొక్కి, బైకుల్లో వెళ్లి, పేపర్ బండ్లో తిరిగి, ఆటోల్లో తిరిగి, బస్ స్టాండ్లో పడుకొని వారు చేసిన ప్రారంభపు సేవను చూడు. ఈ రోజు వారి దీవెనకు కారణం ఏమిటో నీకు అర్థమవుతుంది. ఫ్లైట్ల్లో తిరుగుతున్నారు, వారి కుటుంబాన్ని, పిల్లల్ని తీసుకెళ్లి విదేశాల్లో సంతోషంగా తిరిగి వస్తున్నారు. దేవుని డబ్బుతోనే విదేశాల్లో తిరిగి వస్తున్నారంట. ఈ వదరుబోతుల ఆలోచన విధానం చూడండి ఎంత సిగ్గుచేటుగా ఉందో, ఎంత జెలసీ మైండ్ తో నింపబడ్డారు చూడండి మనుషులు. ఇది కయ్యను ఆత్మ స్వభావం, ఇది కయ్యను ఆలోచన విధానం. అందుకే దేవుని చేత ఆల్రెడీ ఆశీర్వదించబడుతున్న వారిని కూడా ద్వేషిస్తున్నారు. అవును, మీకు తెలుసా, సేవకులంగా మేము రాత్రి పగళ్ళు ప్రయాసపడుతున్నప్పుడు ఇంటికి వెళ్లే సమయానికి పిల్లలు పడుకొని ఉంటారు. ఎప్పుడో మేము మధ్యరాత్రి వెళ్తాం, 3 గంటలకి 4 గంటలకి. పిల్లలు పడుకొని ఉంటారా? అయ్యో, పిల్లలు స్కూల్కి బయలుదేరి వెళ్తారు. మేము నిద్ర లేచే సమయానికి పిల్లలు ఉండరు ఇంట్లో. మధ్యాహ్నానికి మరలా ఇంకో సభకు బయలుదేరిపోతాం, మరలా ఎప్పుడో తెల్లవారుజామున. ఇలా పిల్లలు జీవితంలో నాన్న ప్రేమ తగ్గినప్పుడు పిల్లలు తన తల్లిని ఏమడుగుతారో తెలుసా? అమ్మా, నాన్న మనతో టైం ఎప్పుడు స్పెండ్ చేస్తాడమ్మా, నాన్నతో సమయం గడపాలనుంది, నాన్నతో బయటికి వెళ్ళాలనుంది, నాన్నతో ఆడుకోవాలనుంది, నాన్న ఎప్పుడు మాతో టైం గడుపుతాడమ్మా అని అడిగితే, అదే ప్రయాణంలో ఒకవేళ ఆ సేవకుడు చనిపోతే ఆ జీవితంలో, వాళ్ళ పిల్లల జీవితంలో నాన్న ప్రేమ పోయినట్టే కదా. నాన్నతో గడిపిన క్షణాలు కూడా వారి జీవితంలో జ్ఞాపకాలు కూడా లేనట్టే కదా. అలాంటప్పుడు సేవకులంగా మేము ఏం చేస్తాం తెలుసా? పిల్లలకి, నాన్న మాకెప్పుడు మీటింగ్స్ ఉండవో, మాకెప్పుడైతే ఉండవో, అది వర్షాకాలం, అప్పుడు మాకు బహిరంగంగా సభలు ఉండవు, అప్పుడు మీకు టైం ఇస్తాం రా. అప్పుడు పిల్లలు అంటారు, అప్పుడు మాకు స్కూల్ ఉంటుంది కదా నాన్న, ఏదోలాగా పర్మిషన్ తీసుకెళ్తాంలే అని. కరెక్ట్గా వర్షాకాలంలో లేదంటే విదేశాల్లో ఎప్పుడైనా మమ్మల్ని ఎవరైనా పిలిచినప్పుడు వాళ్ళను కూడా చెప్తాం, మా కుటుంబంతో మేము రావచ్చా, ఇక్కడైతే మేము పిల్లలతో గడపడానికి కుదరట్లేదు, అక్కడైతే మేము గడుపుతాం, ఓకేనా అంటే వాళ్ళు ఇంకా సంబరపడిపోతారు. అయ్యా, సేవకురాలతో కుటుంబంతో వస్తే ఇంకా మాకు ఆశీర్వాదం, రండి. వెళ్ళిపోయి స్కూల్లో 15 రోజులు అట్లా పర్మిషన్ తీసుకొని, సిక్ లీవ్ అనే ఇలాంటి పేరిట తీసుకొని పిల్లల్ని తీసుకెళ్ళి ఆ 15 రోజులు అటు వాక్యం చెప్పడం, ఉదయం అంతా పిల్లలతో సమయం గడపడం. పిల్లల మనసు నిండిపోతుంది, మా నాన్న మాతో ఇంత దగ్గరగా ఇంత సమయం గడిపాడు, తినిపిస్తున్నాడు, మాతో ఆడిపడుతున్నాడు, మాతో చక్కగా పడుకుంటున్నాడు, తర్వాత నాన్నతో కలిసి మేము కూడా సాయంకాలం సేవలో ఉంటున్నాం, వాక్యం బోధిస్తున్నాం అని వాళ్ళు ఆనందపడుతుంటే, మరలా ఇంటికి రాగానే వారు స్కూల్కి, వీళ్ళు సభలకి రాత్రి పగళ్ళు ప్రయాసపడుతూ ఉంటారు. సంవత్సరం మొత్తంలో వాళ్ళకు ఒక 15 రోజులో, నెల రోజులో ఇవ్వడానికి దొరుకుతుంది. అది కూడా క్వాలిటీగా ఇద్దామని సేవకులు తమ కుటుంబంతో పాటు ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్తే దాన్ని కూడా తప్పు పడుతున్నారంటే ఈ మూర్ఖులు ఎందుకు బతకాలి అసలు భూమి మీద? అసలు వీళ్ళు క్రైస్తవులు ఎలా అయ్యారు? మనం నిజంగా క్రైస్తవులమైతే ఒకరినొకరం కట్టుకోవాలి కదా. ఒకరి తప్పులను ఒకరు సరి చేసుకుని ఒక కుటుంబంలాగా ఉండాలి. అవమానిస్తే ఎవరు మారుతారు? ఒకరిని హేళన చేస్తే ఎవరు మారుతారు? ఒకరిని తప్పు పడితే ఎవరు మారుతారు? మీ ఇంట్లో మీ అన్న, మీ తమ్ముడు, మీ చెల్లి ఎవరైనా పొరపాటు చేసినప్పుడు నీ ఊర్లో నువ్వు అందరిని ముందు తప్పు పట్టావా? నీ బంధువులందరికీ చెప్పేసి అవమానించావా? ఎప్పుడైనా నీ వాళ్ళని గురించి ఎప్పుడైనా సోషల్ మీడియాలో పెట్టి అవమానించి, నిందించి, ట్రోలింగ్ చేసావా? ఎందుకు చెయ్యవు? నీ వాళ్ళు కాబట్టి. మరి మనమందరం ఒక కుటుంబం కాదా? క్రీస్తునందు, క్రీస్తు రక్తంలో కడగబడలేదా మనం? నీ ఇంటి వారిని అర్థం చేసుకుని ప్రేమతో సరి చేసుకున్నట్లు అందరినీ సరి చేయలేవా?
చేయలేకపోతే మోకరించి దేవుణ్ణి అడుగు. ఆయన కంటే గొప్పగా సరిచేసేవాడు ఇంకొకడు లేడు. నువ్వు దేవుని దగ్గర మొరపెడితే పరిశుద్ధాత్మ దేవుడు తీసుకునే యాక్షన్ నీ పిచ్చి పనుల కంటే గొప్పదే. నీవు పరిశుద్ధాత్ముని దగ్గర మొరపెడితే ఆయన చేస్తాడు. ఎందుకంటే ఆయనే మా అందరి యజమాని. దేవుడే మా అందరికి యజమాని, మీ అందరికి యజమాని. ఒకవైపు ఆత్మల రక్షణ జరుగుతుంది, ఒకవైపు సంఘ స్థాపన జరుగుతుంది, ఒకవైపు సువార్థికులు తయారవుతున్నారు, మరొక వైపు ప్రార్థనా వీరులు తయారవుతున్నారు, మరొక మంచి ఆలోచనతో నాయకులు తయారవుతున్నారు, మరొక వైపు సువార్త అందని చోట్ల సంఘాలు స్థాపించబడుతున్నాయి, మరొక వైపు క్రైస్తవ వ్యతిరేకులకు కూడా జవాబు చెప్పి వారిని అడ్డగించి వారిని వెంబడించిన అమాయకులకు కూడా సత్యం చెప్తుంటే, ఇన్ని దైవ కార్యాలు జరుగుతుంటే వీడికి నచ్చని ఒక్కదాన్ని పట్టుకొని మొత్తం ఆ వ్యక్తిని సమాజంలో అవమానించడానికి బయలుదేరతాడు. వీడే సర్ప సంతానం. ఇలాంటి వారే సాతాను నాటిన గురువులు. మీరేమంటారు? మీకేమనిపిస్తుంది? ఏమనిపించడం ఏమిటి సార్? అలాంటి వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేదే మీరు కదా. ఎవరెవరి గురించి ఎప్పుడు ఏ చెడ్డ వార్త చెప్తాడో, వీడు ఎవరి గురించి ఎప్పుడు ఏది పెడతాడో అని అలాంటి దురద చెవులు గల వాళ్ళే కదా అలాంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు. చెడు వినేంత టైం ఎక్కడుంది నీకు? ఇంకొకరిని గూర్చి పరిశీలించి వీడు ట్రోలింగ్లు చేసే టైం వాడుకుంది. నీకంత టైం ఎక్కడుంది? దీవారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించు, దీవారాత్రములు ప్రార్థించు, సమయం దొరికినప్పుడు సువార్త ప్రకటించు, దేవుని చిత్తం చేయడానికి ప్రయాసపడు. ఆయన అందరికీ యజమాని. ఆయన ఏమి చేత కాకుండా కూర్చోలేదు నువ్వు యాక్షన్ తీసుకోవడానికి. ఆయనకు తెలుసు ఎప్పుడు ఎలిమినేట్ చేయాలో, ఎప్పుడు ఎవరికి ప్రమోషన్ ఇవ్వాలో. You know very well about everything and anyone. అందరికి గురించి ఆయనకు తెలుసు, అందరి గురించి తెలుసు, ఎవరి గురించి ఆయనకు తెలుసు. ఆయన ముందు కార్చిన కన్నీరు యథార్థమైతే ఆయన లేచి పనిచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవుడు తన ఆలోచనతో కయ్యనులాగా పనిచేయడం కంటే క్రైస్తవుడు ఓపిక కలిగి పౌలులాగా పనిచేయడం గొప్ప విషయం. పౌలు ఎంతో ఓపికతో పనిచేశాడు. మనకు మాదిరి. క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. కొన్నిసార్లు కొందరు భక్తుల జీవితాల్లో ఉన్న ప్రతి పోలికను మనం వెంబడించలేకపోవచ్చు. కనీసం కొన్ని పోలికలైనా వెంబడిస్తే మనం భక్తులం అవడానికి భవిష్యత్తు మళ్ళీ మన కోసం ఎదురు చూస్తుంది. ఆమేన్.